హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు సోషల్ పోస్ట్ టీవీ. నేను మీ యాంకర్ పప్పు. ఈరోజు మనతోని ప్రముఖ న్యూమరాలజిస్ట్ విశ్వక్సేన్ గారు ఉన్నారు. కొన్ని ఆసక్తికరమైన విషయాలు అడిగి తెలుసుకోవడానికి ప్రయత్నిద్దాం. నమస్తే సార్. నమస్కారం. ఓం శ్రీ గురుభ్యో నమః. ఎక్సలెంట్ అండి. ఓకే, సూపర్ సార్. చాలామందికి రాజభోగాలు అనుభవించాలని చాలామందికి ఉంటుంది. కానీ చాలామందికి ఒక డౌట్ ఉంటుంది, మన తలరాతలో కూడా ఉందా అన్నది. ఎప్పుడుసారి మనం నిందించుకుంటున్నాం, మన తలరాత ఇలా ఉంది ఏంది, మన తలరాతలో రాజభోగం ఉందా లేదా అన్నది తెలుసుకోవడానికి ఏమైనా ఛాన్సెస్ ఉంటాయా సార్ దీంట్లో? న్యూమరాలజీ ద్వారా చాలా ఈజీగా తెలుసుకోవచ్చండి. చూడండి, కొంతమంది కడు పేదరికంలో పుడతారు కానీ మంచి యోగం అనుభవిస్తారు. ఎవరైనా సరే ఇటువంటి యోగాలు అనుభవించాలంటే న్యూమరాలజీలో 3 యోగాలు ఉంటాయి. ఒకటి గోల్డెన్ లైన్, సిల్వర్ లైన్, విల్ పవర్ లైన్ అని యోగాలు ఉంటాయండి. ఈ యోగాలు కనుక మీ డేట్ ఆఫ్ బర్త్లో ఉంటే 100% మీ జీవితంలో కూడా రాజయోగం మీరు అనుభవించవచ్చు. ఈ రాజయోగం ఉందా లేదా అని మనకు ఎలా తెలుస్తుంది అనేది మన డేట్ ఆఫ్ బర్త్లో ఉండే నంబర్స్ ఆధారంగా మనం ఈజీగా కనుక్కోవచ్చు. ఈ నంబర్స్ మీ డేటులో అయినా రావచ్చు, మంత్లో అయినా రావచ్చు, ఇయర్లో అయినా రావచ్చు. అంటే మీరు పుట్టిన తేదీలో, నెలలో, సంవత్సరంలో ఎక్కడ వచ్చినా కూడా 100% మీరు రాజయోగాన్ని ఈజీగా అనుభవించవచ్చు. మీరు ఎక్కడెక్కడో వెతకాల్సిన అవసరం లేదండి. ఈ వీడియో కనుక మీరు జాగ్రత్తగా చూస్తే మీ లైఫ్లో మీరు ఎటువంటి రాజయోగాన్ని అనుభవించబోతున్నారనేది చాలా ఈజీగా తెలుసుకోవచ్చు. చూడండి, అసలు ఎలా తెలుసుకోవాలి రాజయోగం అంటే, ముందుగా మీ డేట్ ఆఫ్ బర్త్లో గనక ఈ 4, 5, 6 గన నంబర్లో ఉంటే 100% మీరు రాజయోగాన్ని అనుభవిస్తారు. ఈ నంబర్స్ ఎక్కడైనా కావచ్చు, డేట్, మంత్, ఇయర్లో ఎక్కడైనా ఉండొచ్చు. ముఖ్యంగా 4, 5, 6ని న్యూమరాలజీలో గోల్డెన్ లైన్ అని అంటారు. ఈ డేట్ ఆఫ్ బర్త్లో గనక ఈ నంబర్ ఉంటే సపోర్టింగ్ సిస్టమ్ చాలా బాగుంటుందండి. ఒక వ్యక్తికి గనక సపోర్టింగ్ సిస్టమ్ ఉంటే ఆటోమేటిక్గా సక్సెస్ అవుతారు. అంటే కుటుంబం నుంచి సపోర్ట్ రావచ్చు, ఫ్యామిలీ పర్సన్ సపోర్ట్ ఇవ్వచ్చు, భార్యా పిల్లలు సపోర్ట్ రావచ్చు, వాళ్ళు పనిచేస్తున్న ప్రాంతంలో వాళ్ళ సహ కొలీగ్స్ కూడా సపోర్ట్ ఇవ్వచ్చు. కాబట్టి సపోర్టింగ్ సిస్టమ్ ఈజ్ వెరీ గుడ్. చాలామంది ఒంటరిగా కష్టపడతారు. ఎవరి సపోర్ట్ లేకుండా చాలా కష్టపడి సంవత్సరాల తరబడిన తర్వాత వాళ్లకు మంచి యోగం వస్తుంది. కానీ మీ డేట్ ఆఫ్ బర్త్లో గనక 4, 5, 6 ఈ 3 నంబర్లు ఉండాలి. ఈ 3 నంబర్లు గనక ఉంటే మీరు 100% సక్సెస్ అవుతారండి. అదేవిధంగా ఈ నంబర్ గనక మీ డేట్ ఆఫ్ బర్త్లో ఉంటే మీరు ఎక్కడున్నా కూడాను ఆర్థికంగా చాలా ఉన్నత స్థాయిలో ఉంటారు. ఎందుకంటే 4 నంబర్ అనేది కుబేర సంఖ్య, డబ్బుల్ని అట్రాక్ట్ చేస్తుంది. ఒక వ్యక్తికి బ్యాంక్ బ్యాలెన్స్ ఉండాలన్నా, ఫిక్స్డ్ డిపాజిట్ ఉండాలన్నా మీకు 4 నంబర్ హెల్ప్ చేస్తుంది. మీరు లగ్జరీస్, మీరు కావాలనుకుంటున్న మనీ కావచ్చు, లగ్జరీస్ కావచ్చు, అందమైన కారు, బంగ్లా, ఫ్యామిలీ, ఇవన్నీ 6 నంబర్ ఉంచుతుంది. మీ లైఫ్ని స్టెబిలిటీగా ఉంచేది 5 నంబర్ అండి. కాబట్టి 5 నంబర్ అనేది బ్యాలెన్సింగ్ నంబర్. కాబట్టి మీ డేట్ ఆఫ్ బర్త్లో కనుక ఈ 3 నంబర్లు ఉంటే మొట్టమొదటి యోగమైనటువంటి గోల్డెన్ లైన్ మీ జీవితంలో బంగారు భవిష్యత్తును నిర్మిస్తుంది. ఇది 4, 5, 6 గోల్డెన్ లైన్. ఈ రాజయోగం ఉందా లేదా చెక్ చేసుకోండి. ఒకవేళ ఇది లేదనుకోండి, మీ డేట్ ఆఫ్ బర్త్లో సిల్వర్ లైన్ ఉంటుందండి. సిల్వర్ లైన్ అంటే 2 నంబర్ కానీ, 5 నంబర్ కానీ, 8 నంబర్ కానీ, ఇది 258. దీన్ని సిల్వర్ లైన్ అంటారు. చాలామందికి మల్టిపుల్ ప్రాపర్టీస్ ఉంటాయి. మీకు ఒక సొంత ఇల్లు ఉండాలన్నా, అగ్రికల్చర్ ల్యాండ్స్ కావాలన్నా, కన్స్ట్రక్షన్స్ బిజినెస్లో మీ సక్సెస్ అవ్వాలన్నా, రియల్ ఎస్టేట్లో బాగా రాణించాలంటే మీకు 258 ఈ 3 నంబర్లు కనుక మీ డేట్ ఆఫ్ బర్త్లో ఉంటే మీకు రాజయోగం 100% పడుతుందండి. అది 28 సంవత్సరాల వయసులో కావచ్చు, 32 సంవత్సరాల వయసులో కావచ్చు, 41 సంవత్సరంలో కావచ్చు. కానీ ఈ 258 ద్వారా మీకు వారసత్వపు ఆస్తులు కూడా వస్తాయి. చాలామంది వాళ్ళ తరాల నుంచి రావాల్సిన ఆస్తుల కోసము చాలా కష్టపడుతుంటారండి. మీ డేట్ ఆఫ్ బర్త్లో గనక ఈ 3 నంబర్లు ఉంటే మీకు వారసత్వపు ఆస్తులు వస్తాయి. ఎక్కువగా మంది రెంటెడ్ హౌస్లో లివింగ్ ఉంటారు చూడండి. అటువంటి వాళ్ళకి ఎందుకు వాళ్ళు ఇంకా ఓన్ హౌస్ కట్టుకోలేకపోతున్నారంటే ఈ 258 నంబర్స్ వాళ్ళ డేట్ ఆఫ్ బర్త్లో ఉండవు. మీ డేట్ ఆఫ్ బర్త్లో గనక ఈ 3 నంబర్లు ఉంటే 100% మీకు ఈ ల్యాండ్స్కి సంబంధించిన, ప్రాపర్టీస్కి సంబంధించిన అవకాశాలు, అదృష్టం, యోగం అనేది కలిసి వస్తుంది. ఇది ప్రాపర్టీ లైన్ అండి. ఎవరైతే ప్రాపర్టీ లైన్ ఉండదో ఇటువంటి వ్యక్తులు రెంటెడ్ హౌస్లోనే ఉంటుంటారు ఎక్కువగా. ద లాస్ట్ యోగా వచ్చేసి విల్ పవర్ లైన్. వెరీ ఇంపార్టెంట్ అండి.
విల్ పవర్ లైన్ అంటే 159. చూడండి చాలామంది డేట్ ఆఫ్ బర్త్లో మీరు గమనించండి 159 ఉంటుంది. 1, 5, 9 గనక ఈ 3 నంబర్లు మీ డేట్ ఆఫ్ బర్త్లో ఉంటే సక్సెస్ ఆఫ్ సింబల్ అంటారండి. ఈ వ్యక్తి డేట్ ఆఫ్ బర్త్లో గనక 159 ఉంటే వీళ్ళు ఎన్ని కష్టాలు, నష్టాలు, అపజయాలు, ఓటములు ఎదురైనా కూడా నేను సాధించగలను అని కసి మాత్రం ఉంటుంది. ప్రపంచవ్యాప్తంగా 100 టాప్ మోస్ట్ పర్సన్స్ని గనక తీసుకుంటే ప్రతి ఒక్కరి డేట్ ఆఫ్ బర్త్లో కామన్గా ఉండే నంబర్ 159 రిచ్ లైన్ అంటారు. ఈ 159 కనుక మీ డేట్ ఆఫ్ బర్త్లో ఉంటే 100% మీరు రిచ్ అవుతారు, రాజయోగాన్ని అనుభవిస్తారు. కాబట్టి చాలామందికి సంవత్సరాల తరబడి కష్టపడుతుంటారు, ఇంకా లైఫ్లో మనం ఎప్పుడు సెటిల్ అవుతాము, నిజంగా మనకు సెటిల్ అయ్యే యోగ్యత ఉందా లేదా అని తెలుసుకోవాలంటే ఈ 9 నంబర్లలో మీ డేట్ ఆఫ్ బర్త్లో ఏ నంబర్ ఉందో చూసుకోండి. కాబట్టి 4, 5, 6 ఉన్నా మీరు సక్సెస్ అవుతారు. సపోర్టింగ్ సిస్టమ్ వెరీ గుడ్ అండ్ ఎక్సలెంట్గా మనీ మీ జీవితంలోకి వస్తుంది, అన్ని లగ్జరీస్ అనుభవిస్తారు. 2, 5, 8 కనుక ఈ 3 నంబర్లు మీ డేట్ ఆఫ్ బర్త్లో ఉన్న మీరు హౌసెస్ పరంగా కానీ, ప్రాపర్టీ పరంగా కానివ్వండి, రియల్ ఎస్టేట్ పరంగా, అగ్రికల్చర్, ఫార్మింగ్లో వెరీ సక్సెస్ఫుల్గా ఉంటారండి. అంటే మల్టిపుల్ ప్రాపర్టీస్ వస్తాయి. 159 కనుక ఉంటే సింబల్ ఆఫ్ సక్సెస్ అంటారు. మీ సక్సెస్ని ఎవరూ ఆపలేరు. కాబట్టి మీ డేట్ ఆఫ్ బర్త్లో రాజయోగం ఉందా లేదా అనేది ఈ చార్ట్ ద్వారా మీరు చాలా ఈజీగా తెలుసుకోవచ్చు. కాబట్టి చాలామందికి వాళ్ళ డేట్ ఆఫ్ బర్త్లో యోగం ఉన్నప్పటికీ కూడాను నార్మల్ లైఫ్లో జీవిస్తుంటారండి. ఎప్పుడైతే ఇన్ని యోగాలు మీ డేట్ ఆఫ్ బర్త్లో ఉన్నాయో, మీ డేట్ ఆఫ్ బర్త్కు అనుగుణంగా గనక మీ పేరు సెట్ చేసుకోకపోతే, పేరులో నెగిటివ్ వైబ్రేషన్స్ వస్తే 100% ఆ యోగం మీకు అందే అవకాశమే లేదు. కాబట్టి పేరులో పవర్ ఉండాలి. పేరులో పవర్ ఉన్నప్పుడు మాత్రమే ఆ యోగాలు కూడా యాక్టివేట్ అవుతాయి. మీరు అతి తక్కువ కాలంలోనే సక్సెస్ అవుతారు. అందుకోసమే అన్నారు నేమ్ ఈజ్ ఫేమ్. మీకు నేమ్ ఫేమ్ రావడానికి మీ పేరు చాలా ప్రముఖ పాత్ర పోషిస్తుంది. కాబట్టి మీ పేరులో పవర్ ఉండేటట్లు చూసుకున్నప్పుడు మాత్రమే ఇప్పుడు మనం చెప్పినటువంటి రాజయోగాలు మీరు అనుకుంటున్న తలరాత మారుతుందా లేదా అనేది ఈ నంబర్స్ ద్వారా మారుతుంది. దానికి మీ పేరు ప్రముఖ పాత్ర పోషిస్తుంది. ఎప్పుడైతే మీరు న్యూమరాలజీ ద్వారా మీ డేట్ ఆఫ్ బర్త్కు అనుగుణంగా కనుక పేరు సరి చేసుకోగలిగితే 100% మీరు అనుకున్న యోగాన్ని అతి తక్కువ కాలంలోనే పొందొచ్చు. అంటే ఇప్పుడు ఈ నెంబర్స్ ఉన్నాయి కదా సార్, దాంట్లో ఏదన్నా ఒక నెంబర్ ఉండాలా, 3 నెంబర్స్ కరెక్ట్ కంటిన్యూ ఉండాలా? 4, 5, 6 అయినా ఉండాలి కంటిన్యూగా, 2, 5, 8 అయినా ఉండాలి, 159 అయినా ఉండాలి. ఈ 3 యోగాలలో ఏ ఒక్క యోగం ఉన్నా కూడా మీరు సక్సెస్ అవుతారండి, ఎటువంటి సందేహం లేదు. 3 నెంబర్స్ కంపల్సరీ, 3 నెంబర్స్ అయితే ఉండాలి. 2, 5, 8 అయినా ఉండొచ్చు, 159 అయినా ఉండొచ్చు, 4, 5, 6 అయినా ఉండొచ్చు. ఈ 3 ఉంటే మీ సక్సెస్ని ఎవరు ఆపలేరండి. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ అండి.